ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిని అవలంబిస్తూ అమాయక ప్రజలనే కాకుండా విద్యావంతులను సైతం మోసగిస్తున్నారు. సైబర్ నేరాల్లో హనీ ట్రాప్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులను ప్రేమ, స్నేహం పేరుతో ఆశ్రయించి ఆపై బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల వాడకం పెరగడంతో ఇతర సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది, వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ వివరించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ఇతర యాప్లలో అమ్మాయిల ఫోటోలతో ఆకర్షణీయమైన ప్రొఫైల్ సృష్టించి మోసాలకు పాల్పడుతుంటారు. ఎవరైనా అపరిచితుల నుంచి కాల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో మెసేజెస్ వంటివి వస్తే క్షుణ్ణంగా పరిశీలించాలి. వాళ్ళు కాల్ చేసి మాయమాటలతో నటిస్తుంటారు. వారి ప్రవర్తన విధానం గమనించాలి. అలా కొద్ది రోజులకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ నగదు వస్తాయి అంటూ చెప్తుంటారు. వాటిని నిరాకరించాలి. అదేవిధంగా ఎలాంటి గోప్యత సమాచారాన్ని వారితో షేర్ చేసుకోవద్దు. వీలైనంత వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్, మెసేజెస్, కాల్స్ వస్తే వాటిని నిరాకరించాలి. అపరిచితుల వ్యక్తుల నుంచి వీడియో కాల్స్ వస్తే వాటిని రిజెక్ట్ చేయాలి. ఒకవేళ హనీ ట్రాప్కు గురైనట్లు తెలిస్తే భయపడకుండా నగదు పంపించవద్దు. తక్షణమే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. అంటే హనీ ట్రాప్ గురించి మన కాడ జరిగే మన కాడ ఏంటంటే 10 lakhs అండ్ ఎబో లాస్ అయినటువంటి దాంట్లో మన కాడకు వస్తాయి కాబట్టి అలాంటి ఒక 2 కేసులు మన కాడ ఉన్నాయి. కానీ పేరుకు హనీ ట్రాప్ అంటే కానీ తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్ళిపోతారు. వాళ్ళు అపరిచితమైనటువంటి ఒక మహిళ, ఎవరైనా యువతి కనుక డీపీ పెట్టుకొని వాట్సాప్ కాల్లో ఫోన్ చేసి, మెసేజ్ చేసి, చాటింగ్ చేసిన తర్వాత ఒకరికొకరు పరిచయం అవుతారు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ప్రేమించుకుంటారు, లేకపోతే ఇంకో రకంగా అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకుపోయి బిజినెస్ కే తీసుకెళ్తారు. బిజినెస్ తీసుకొని మా కాడ ప్రీసియస్ గోల్డ్ ఉన్నది, డైమండ్స్ ఉన్నది, మీరు డబ్బులు పెట్టాల్సింది 200%, 300% వస్తుందని చెప్పేస్తే అమాయకమైనటువంటి యువకులు అత్యాశకో లేకపోతే ఆ అమ్మాయి పెట్టినట్టు మాటలకు లోబడేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేస్తుంటారు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎవరన్నా అపరిచితులు, ఆడవాళ్ళు లేకపోతే యువతులు డైరెక్ట్ గా మనకు వీడియో కాల్ చేసేసి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నా దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి, వీటిని మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాను చెప్పడం అనేది అసంభవం. అది ఒకసారి మనం తెలుసుకోవాలి. కాకపోతే వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు ట్రాప్ చేసే విధానం నుంచి వాళ్ళు బయటపడాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే కష్టం. సో మన కాడ రీసెంట్ గా ఒక డిఎస్పీ, రిటైర్డ్ డిఎస్పీ వాళ్ళ అబ్బాయి సుమారు 40 years వరకు ఉంటారు. అతను కెనడాలో ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. ఇండియా కూడా వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత ఒక అందమైన అమ్మాయి అతను ఫోన్ చేసి వాట్సాప్ లో టచ్ అయిపోయిన తర్వాత మాట్లాడినాక ఆమె ఉండేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పేసి అన్నది. 18 lakhs వరకు ఆయన ఇన్వెస్ట్ చేశాడు. 18 lakhs పోయింది. మా అక్కడికి వచ్చి కంప్లీట్ ఇచ్చిన తర్వాత మేము పుట్ ఆన్ హోల్డ్ ఒక 9 lakhs వరకు అయిపోయింది. అతను చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంటెక్ కూడా చదువుకున్నాడు. మరి ఆయన ఎలా నమ్మాడంటే పెళ్లి కాలేదు. అర్ధరాత్రి 10, 11, 12 1 గంట మధ్యన ఉండేసి ఆ బ్రౌజ్ చేస్తా ఉంటే మనం ఏమైతే సైట్ ని బ్రౌజ్ చేస్తామో ఆ సైట్ ని అబ్జర్వ్ చేసే వాళ్ళని చూసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకొని మన డేటా కూడా మొత్తం తీసుకొని మన ట్రాప్ లో పెడుతూ ఉంటారు. వాళ్ళ మాయలు పడ్డప్పుడు మాత్రమే ఈ రకంగా డబ్బులు నష్టపోతుంటారు. కాబట్టి యువత అంతా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అయినా, హనీ ట్రాప్ అయినా, డిజిటల్ అరెస్ట్ అయినా ఏదైనా కూడా జాగ్రత్త అనేదే ముఖ్యం. చూడండి, మనం వీడియో కాల్ చేయని మనమే ఉన్నాం, మన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేయాలని కూడా వెనక ముందు ఆలోచించి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నార్మల్ కాల్ చేస్తాం. నార్మల్ కాల్ చేసి నేను వీడియో కాల్ చేస్తాను, స్విచ్ ఆన్ కామని చెప్పేస్తే అప్పుడు స్వైప్ చేస్తే మనం వస్తుంటాం. కానీ అపరిచితులు వీడియో కాల్ చేస్తున్నారంటే కనీసం మనం కొంచెం ఆలోచించాలి. సో డైరెక్ట్ గా మనం దాన్ని ఎత్తకుండా దాన్ని స్టాప్ చేయాలి. ఆపేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. ఆ డీపీ కనుక మనం వచ్చేస్తే దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ వేరే ఉంటుంది, పర్సన్ యొక్క ఫోటో కూడా వేరే ఉంటుంది. సో వాళ్ళు అపరిచితులు అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే, ఒకవేళ వీడియో కాల్స్ చేసి మనల్ని మామూలు వీడియో తీసినా కూడా తర్వాత ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తి న్యూడ్గా వచ్చినట్టు మనల్ని మార్పు చేసి మనం కూడా న్యూడ్గా ఉన్నట్టు చెప్పేసి మన ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మొత్తం కూడా వాళ్ళు తీసేసుకొని అందరు కూడా పంపిస్తాను బెదరగొట్టేస్తే భయపడాల్సిన అవసరం ఈ రోజులు అందరికీ కూడా తెలుసు. రష్మిక మదన్న ఒక డీప్ వీడియో ఫేక్ ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచం మొత్తం అందరికీ కూడా తెలుసు. డీప్ వీడియో ఫేక్ అనేది చేస్తారని చెప్పేసి. సో అలర్ట్గా ఉండటం అనేది జాగ్రత్త. భయపడాల్సిన అవసరం లేదు. అలా కనుక జరిగితే 1930 లేదా cybercrime.gov.in